కేంద్ర హోంమంత్రి అమిత్ షా దళితుల ఆరాధ్య దైవమైన అంబేద్కర్పై రాజ్యసభలో అవమానకర రీతిలో మాట్లాడడం దుర్మార్గమని, హోంమంత్రి పదవికి ఆయన అనర్హుడని, వెంటనే ఆ పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు గౌడపేరు చిట్టిబాబు ఆధ్వర్యంలో తిరుచానూరు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వద్ద నుంచి ర్యాలీగా తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకుని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. అది అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగమని మీరు మర్చిపోయి ఈరోజు మీరు వారికి ఒత్తాసు పలుకుతూ మీరు దాని గురించి పట్టించుకోవడం లేదు. అయ్యా, మీరు ఎమ్మెల్యే ఎంపీలారా, మీరు అట్లే ఉండండి, కాదనడం లేదు. కానీ మీరు రిజర్వేషన్ మాత్రం భారత రాజ్యాంగం అమలుపరిచిన రిజర్వేషన్ మీకు కావాలా? చట్టాలు మీకు కావాలా? ఎవరికైనా స్త్రీలు కానీ మనుషులు కానీ ఎవరైనా కొట్లాడుతూ ఉంటే వారికి పోలీసులు పరిగెత్తుకుంటా పోలీసులు పోతారు. ఎందుకు పోతారయ్యా? భారత రాజ్యాంగం మనకు రచించినటువంటి ఆ యొక్క చట్టాలకు భయపడి చట్టాలను అమలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి కేంద్ర ప్రభుత్వం పైన, రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. దాన్ని వదిలేసి ఈరోజు దాన్ని అంతా కూడా తూట్లు పడుస్తూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రతి ఒక్కరికి దేవుడు అన్నదాన్ని మర్చిపోయి మీరు అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. తిరుపతి జిల్లా మరియు నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించడం జరుగుతుంది. భారత రాజ్యాంగ రూపశిల్పి అయినటువంటి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద రాజ్యసభలో అమిత్ షా చేసినటువంటి దుర్మార్గమైనటువంటి వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. అదాని అనే ఒక పెద్ద ఫ్రాడ్ దొంగ అతని మీద చర్చ జరుగుతుంటే అతని మీద చర్చను డైవర్ట్ చేయడానికి అంబేద్కర్ మీద వ్యాఖ్యలు చేయటం బీజేపీకి ఎంతవరకు సమంజసమని కాంగ్రెస్ పార్టీ తరఫున అడుగుతున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఆరాధ్య దేవుడైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కొందరువాడు కాదు, ఈరోజు అందరువాడని అగ్రరాజ్యాలైనటువంటి అమెరికా, లండన్ లాంటి దేశాలలో కూడా ఈరోజు అంబేద్కర్ని పూజింపబడతా ఉంటే కేంద్ర హోంమంత్రి అయినటువంటి అమిత్ షా గారు 17వ తారీఖున ఈరోజు 17వ తారీఖున పార్లమెంటులో ఆయన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు ఈరోజు మేము ఇక్కడ నిరసన తెలుపుతా ఉన్నాం. 8 రోజులుగా వస్తున్నా ఇంతవరకు అమిత్ షా గారు క్షమాపణ చెప్పకపోవడం, ఈరోజు ఆయన రాజీనామా చేయకపోవడం చూస్తూ ఉంటే ఈ యొక్క బీజేపీ మొండి వైఖరిని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. కాబట్టి ఈరోజు ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని మేము కలెక్టరేట్ వద్ద కలెక్టర్ గారికి అర్జీ రూపంలో సమర్పించడానికి మేము ఇక్కడ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్.